హలో ఆల్, హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఈ సంక్రాంతి రోజు మేము ఏం నోముకున్నాము, ఎలా డెకరేషన్ చేసుకున్నాము అనేది మీకు చూద్దాం అనుకుంటున్నా. సో ముందైతే అంతా సెట్ చేసి పెట్టుకున్న నోములకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ అంతా సెట్ చేసుకొని చాలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకున్నాము. ఎక్కువ టైం కూడా లేకుండే, పిల్లలతో డెకరేషన్ చేయడానికి కూడా అవ్వలేదు. చాలా సింపుల్గానే పెట్టుకున్నాను. అమ్మవార్లను పెట్టుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను, ఇటు పక్కన కృష్ణుడిని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం నోముకున్నామో చూద్దాము. ఇదైతే ముగ్గుల నోమండి. ఎవ్రీడే ఏ డేకి సంబంధించిన అది ఒక ముగ్గు వేసుకోవాలన్నమాట. అదే ముగ్గుల నోము. ముగ్గు పెట్టెతో పాటు ఈజీగా అర్థమవుతుంది ఏ రోజు ఏ ముగ్గు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి భగవద్గీత నోము ఏకాదశి తర్వాత వచ్చింది కాబట్టి. తర్వాత వచ్చేసి మార్గశిర మాసంలో వచ్చే పుష్యతరంకి సంబంధించిన నోము అది. ఇది వచ్చేసి కుంకుమ పెట్టెల నోము. ఎవ్రీడే మార్నింగ్ కుంకుమ పెట్టుకునేటప్పుడు ఆ మంత్రం అనుకోవాలి. ఇది వచ్చేసి గాజుల నోము. ఇది వచ్చేసి షష్ఠి పూర్తి నోము. మా అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్నకి 60 ఏళ్ళు వచ్చాయని చెప్పేసి షష్ఠి పూర్తి నోము చేసుకున్నారు. నాన్నకి అరిసెలు, అమ్మకు గాజులు, అలా వాళ్ళకి బట్టలు, అలంకరణ వస్తువులు, వాళ్ళకి 60 ఏళ్ళు కాబట్టి 60 స్వీట్స్, అలా షష్ఠి పూర్తి నోము అనేది వాళ్ళు చేసుకున్నారనమాట. తర్వాత మా అత్తయ్య నోముకున్నారు, తర్వాత నేను నోముకున్నాను. చాలా సింపుల్గా మేము అనేది ఈసారి నోములు అనేది పెట్టుకున్నాము. తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేసి రేపు ఫ్రైడే అనేసి ఈరోజే కదిలిచ్చేసాము. ఇదైతే పిల్లలకు భోగి పండ్లకి ఏర్పాట్లు చేసుకున్నాము. అందరూ భోగి పండ్లు పోసేటప్పుడు క్లిప్స్ లేవు, అందుకే నేను కొన్ని క్లిప్స్ పెట్టాను. సో ఇదండి మా అమ్మవారు. మరిన్ని వీడియోస్ కోసం సౌమ్య హోమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.